आवाज न्यूज़ ट्रू वॉइस। నమస్కారం ఆవాజ్ న్యూస్ కి స్వాగతం। బీసీలకు మద్దతుగా పోరాడుతున్నట్లు చెప్పుకుంటూ వాస్తవానికి వారిని మోసం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీనే అని మాజీ మండల ప్రధాన కార్యదర్శి నరేష్ పీకే విమర్శించారు। ఉపరాష్ట్రపతి స్థానానికి బీసీ అభ్యర్థి కూడా లభించకపోవడం కాంగ్రెస్ బలహీనత అని ఆయన అన్నారు। ఇక బీజేపీ మాత్రం ప్రతిసారి దేశ అత్యున్నత స్థానాలైన రాష్ట్రపతి పదవులకు దళితులు, గిరిజనులు, మైనారిటీలకు అవకాశం కల్పించిందని గుర్తు చేశారు। రాహుల్ గాంధీకి బీసీలపై నిజమైన నిబద్ధత ఉంటే ఇది రుజువు చేసేవారని ఆయన వ్యాఖ్యానించారు। ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు। ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలనే కాకుండా దేశ స్థాయిలో మొత్తం బీసీ బిడ్డలకు తీరని అన్యాయం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కేవలం బీసీల యొక్క వాదాన్ని ఎత్తుకొని వాళ్ళ వేలుతోటే వాళ్ళ కన్ను పొడిచే ప్రయత్నం చేస్తూ ఉంది। ఒక ఉపరాష్ట్రపతి, దేశంలో అత్యున్నత స్థాయి అయినటువంటి ఉపరాష్ట్రపతి స్థాయికి కూడా ఒక బీసీ బిడ్డను మరి మీరు బీసీ అని ప్రతి ఎలాసారి బీసీలకు న్యాయం చేయాలి, 42% రిజర్వేషన్ ఇవ్వాలని మాట్లాడుతున్నారు కదా। మరి మొన్న జరిగినటువంటి ఈ ఉపరాష్ట్రపతి నామినేషన్లలో ఒక బీసీ బిడ్డకు మీరు ఎందుకు అవకాశం కల్పించలేదని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, జాతీయ కాంగ్రెస్ పార్టీని కూడా మేము అడుగుతా ఉన్నాం। అలాగే ప్రస్తుతం బీసీలమనే ఈ స్థానిక సంస్థల్లో బీసీలకు 42% ఎవరు కూడా అడగలేదు। మీకు చేతనైతే మీ పార్టీలో ఉన్నటువంటి అన్ని స్థానిక సంస్థలే కాదు, శాసనసభ స్థానాలకు కూడా మీ పార్టీ తరఫున 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఈ బీసీ అనే నినాదాన్ని మీరు ముందుకు తీసుకురావాలి। గతంతో పోలిస్తే ఏనాడు కూడా బీసీలకు కావచ్చు, ఏ మైనారిటీ వర్గానికి కావచ్చు భారతీయ జనతా పార్టీ న్యాయం చేయగలిగింది తప్ప కాంగ్రెస్ పార్టీ గత 70 సంవత్సరాల స్వాతంత్రంలో కూడా ఏనాడు ఎవరికి చేయలేదు। భారతీయ జనతా పార్టీ ఏర్పడిన మొదటిసారి ఒక మైనారిటీని మనం రాష్ట్రపతిగా చేయడం జరిగింది। ఆ తర్వాత ఒక రాష్ట్రపతిగా ఎన్నుకున్నాం। అంతకన్నా ముందు ప్రధాని మోదీ గారు అయిన తర్వాత మొదటిసారిగా ఒక దళిత నాయకుడిని మేము రాష్ట్రపతిగా ఎన్నుకున్నాం। దేశంలో అత్యున్నత స్థాయిలో, అత్యున్నత స్థానంలో ఒక మైనారిటీని, ఒక దళితుడిని, ఒక గిరిజనుడిని రాష్ట్రపతి చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ। ఇవాళ బీసీ నినాదం అని చెప్పేసి తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ బీసీలకే కాదు అన్ని వర్గాల వారికి అన్యాయం చేసే పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ। ఎందుకంటే కాబట్టి దేశం మొత్తం, అలాగే రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ బిడ్డలందరూ కూడా వారు ఒకసారి కళ్ళు తెరిచి చూడండి। రాజకీయాలు ఆ పార్టీలో ఉన్నాం కదా అని చెప్పేసి బీసీ నినాదానికి మద్దతు తెలుపుతున్నారే కానీ అందులో నిజంగా బీసీలకు న్యాయం జరుగుతుందా, అన్యాయం జరుగుతుందా తెలుసుకోవాల్సిందిగా వివిధ పార్టీలలో ఉన్నటువంటి నాయకులు అందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం।